ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా రానున్న 48 గంటల కాలం అంటే రాబోయే 2 రోజుల వృషభ రాశి వారి జీవితంలో చాలా కీలకమైనదిగా, ఒక రకంగా చెప్పాలంటే కొంచెం సున్నితమైనదిగా ఉండబోతోంది. గ్రహాల సంచారం ప్రకారం ఈ సమయంలో ఒక ఊహించని సంఘటన లేదా ఒక ప్రమాదం పొంచి ఉండే అవకాశం కనిపిస్తుంది. అయ్యో ప్రమాదమా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రాబోయే వర్షాన్ని ముందుగానే తెలుసుకుని గొడుగు సిద్ధం చేసుకున్నట్టు మన జీవితంలో గ్రహాల ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను ముందుగా తెలుసుకుని సరైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా తప్పించుకోవచ్చు. అందుకే ఈ రాబోయే 48 గంటల్లో వృషభ రాశి వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతూ ఉన్నారు, దాని నుండి సురక్షితంగా బయటపడడానికి ఎలాంటి దైవారాధన చేయాలి, ఏ పరిహారాలను పాటించాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోనికి వస్తే, వృషభ రాశి భూతత్వానికి చెందిన స్థిర రాశి. ఈ రాశి అధిపతి శుక్రుడు ప్రేమ, సౌందర్యము, సుఖము, సంపద మరియు కళలకు కారకుడు. అందుకే వృషభ రాశి వారిలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వారి చిహ్నం ఎద్దు. ఇది వారిలోని బలం, మొండితనం మరియు సహనాన్ని సూచిస్తుంది. వృషభ రాశి వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు మరియు భాగస్వాములు. వారు ఒకసారి మాట ఇస్తే లేదా ఒక బాధ్యత తీసుకుంటే దానిని నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్తారు. వారి జీవితంలో స్థిరత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆకస్మిక మార్పులను వారు అంతగా ఇష్టపడరు. వీరికి సహనం చాలా ఎక్కువ. ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా ఓపికతో నిలబడతారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం నెమ్మదిగా మరియు స్థిరంగా కృషి చేస్తారు. తాబేలు, కుందేలు కథలో తాబేలులాగా నెమ్మదిగా అయినా విజయం సాధించటం వీరి నైజం. వీరు కలల ప్రపంచంలో విహరించరు, ఎల్లప్పుడూ వాస్తవంలో జీవిస్తారు. వీరి ఆలోచనలు మరియు నిర్ణయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. ప్రతి విషయాన్ని ఆచరణాత్మక కోణం నుండి చూస్తారు. శుక్రుని ప్రభావం వల్ల వీరికి కళల పట్ల, సంగీతం పట్ల మంచి అభిరుచి ఉంటుంది. అందమైన ప్రదేశాలను, వస్తువులను ఇష్టపడుతూ ఉంటారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా అందంగా, శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మంచి భోజనాన్ని, జీవితంలోని సుఖాలను ఆస్వాదించడంలో వీరు ముందుంటూ ఉంటారు. వీరు చాలా కష్టజీవులు, సోమరితనాన్ని ఇష్టపడరు. తాము నమ్మిన పని కోసం అంకిత భావంతో పనిచేస్తారు. వీరి కృషి చాలా, ఎందుకంటే అది ప్రణాళికాబద్ధంగా మరియు స్థిరంగా ఉంటుంది. వీరిలో ఉన్న అతిపెద్ద బలహీనత మొండి పట్టుదల. ఒకసారి ఒక విషయాన్ని నమ్మితే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని మార్చుకోవటం చాలా కష్టం. ఇతరుల అభిప్రాయాలను అంత సులభంగా అంగీకరించరు. దీనివల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలను లేదా సంబంధాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. వీరు భౌతిక వస్తువులకు, సంపదకు మరియు సుఖాలకు ఎక్కువ విలువ ఇస్తారు. కొన్నిసార్లు వీరు ఎక్కువగా పాజిటివ్గా ప్రవర్తిస్తూ ఉంటారు. తమకు ఇష్టమైన వ్యక్తులను లేదా వస్తువులను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. ఈ స్వభావం సంబంధాలలో సమస్యలకు దారితీయవచ్చు. జీవితంలో మార్పు సహజం, కానీ వృషభ రాశి వారు మార్పును అస్సలు ఇష్టపడరు. తమకు అలవాటైన సౌకర్యవంతమైన జీవనశైలి నుండి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇది వారి ఎదుగుదలకు కొన్నిసార్లు ఆటంకంగా మారవచ్చు. కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కొన్నిసార్లు వీరు సౌఖ్యం మరియు విలాసాలకు అలవాటు పడి సోమరులుగా మారే ప్రమాదం ఉంది. తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి ఇష్టపడకపోవటమే దీనికి కారణం. సంబంధాల విషయంలో వృషభ రాశి వారు చాలా నమ్మకంగా, ప్రేమగా మరియు అంకిత భావంతో ఉంటారు. తమ భాగస్వామికి రక్షణగా నిలుస్తారు. వారికి కావలసిన అన్ని సుఖాలను, సంతోషాలను అందించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వారి మొండితనం కొన్నిసార్లు భాగస్వామికి ఇబ్బంది కలిగించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భూతత్వ రాశులైన కన్యా మరియు మకర రాశుల వారితో వృషభ రాశి వారికి బాగా కలుస్తుంది. ఎందుకంటే ఈ రాశుల వారికి కూడా స్థిరత్వము, ప్రాక్టికాలిటీ మరియు విశ్వసనీయత వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే జలతత్వ రాశులైన కర్కాటక, వృశ్చిక, మీనరాశుల వారు కూడా వీరికి మంచి భాగస్వాములుగా ఉంటారు. ఎందుకంటే జలతత్వం భూతత్వానికి పోషణను అందిస్తుంది. ఆ వాయుతత్వ రాశులైన మిథున, తుల, కుంభ రాశుల వారికి స్వేచ్ఛ, మార్పు మరియు కొత్తదనం అంటే ఇష్టం. ఇది వృషభ రాశి వారి స్థిరమైన స్వభావానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అలాగే అగ్నితత్వ రాశులైన మేష, సింహ, ధనుస్సు రాశుల వారి దూకుడు, ఆవేశము
వృషభ రాశి వారి ప్రశాంతత స్వభావానికి నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఈ రాశి వారి ప్రస్తుత గ్రహస్థితులను పరిశీలిస్తే ఫలితాలు మిశ్రమంగా, అంటే కొన్ని మంచివి కొన్ని సవాళ్లుగా ఉండేవిగా కనిపిస్తూ ఉన్నాయి. జీవితంలోని వివిధ అంశాలలో ఈ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఈ సమయం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఊహించని విధంగా ధనలాభం, కొత్త అవకాశాలు వస్తాయి. మీ వ్యాపారం విస్తరించే సూచనలు ఉన్నాయి. అయితే అదే సమయంలో చిన్న చిన్న సమస్యలు, అనవసరమైన గొడవలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపార భాగస్వామిని ఎంచుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. మీ ప్రాణ స్నేహితుడితోనో లేదా మీ జీవిత భాగస్వామితోనో, అనగా భర్త లేదా భార్య భాగస్వామిగా చేసుకుంటే డబ్బు విషయంలో మనస్పర్ధలు వచ్చి ఉన్న సంబంధం చెడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ భార్యతో కలిసి వ్యాపారం చేయటం అంతగా కలిసి రాకపోవచ్చు. డబ్బు వ్యవహారాలు స్నేహాన్ని, బంధుత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఒక చోట లాభం వస్తే మరొక చోట డబ్బు ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఆదాయానికి లోటు ఉండదు, కానీ వ్యాపార నిర్వహణలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఈ సమయం పర్వాలేదని చెప్పవచ్చు. మీరు పనిచేస్తున్న సంస్థ నుండి ఒక శుభవార్త వింటారు. ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటివి ఉండవచ్చు. చేతి వృత్తుల వారికి పనిభారం పెరిగినా దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పని ఒత్తిడి, అనవసర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల శారీరకంగా, మానసికంగా కొంచెం అలసటకు గురి అవుతూ ఉంటారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది సరైన సమయం. మీ ప్రయత్నాలు ఫలించి మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారి కలలు కూడా నెరవేరుతాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ సమయం ఒక పరీక్షా కాలం లాంటిది. చదువు మీద ఏకాగ్రత పెట్టడం కష్టంగా ఉంటుంది. మనస్సు పక్కదారులు పడుతుంది. స్నేహితులతో తిరగటము, సినిమాలు చూడటం, సోషల్ మీడియాలో సమయం గడపటం వంటి వినోద కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దీనివల్ల చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది. కాబట్టి విద్యార్థులు తమ మనసును అదుపులో పెట్టుకుని ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం వంటివి చేయటం మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి తల్లిదండ్రుల, గురువుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. వారి ప్రోత్సాహంతో మీరు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే కొందరు విద్యార్థులలో కష్టపడకుండానే ఫలితం రావాలి అనే ఆలోచన ఉంటుంది. ఇది సరైన పద్ధతి కాదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరిపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. చదువులో ఏకాగ్రత పెరగడానికి, అడ్డంకులు తొలగిపోవడానికి ప్రతి గురువారం దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారి ముందు 5 ఆవు నెయ్యి దీపాలు వెలిగించి దత్తాత్రేయ స్తోత్రం చదవండి. వీలైతే పసుపు రంగులో ఉండే ప్రసాదం, శనగపప్పు లడ్డు వంటివి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్న భక్తులకు పంచిపెట్టండి. అలాగే ప్రతిరోజు ఉదయం జ్ఞానానికి అధిపతి అయిన హయగ్రీవ స్తోత్రాన్ని చదవటం వల్ల ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. కుటుంబ పరంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీకు ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మీ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళ నుండి మీకు సహాయం అందుతుంది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. అందరితో కలిసి సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం అంత అనుకూలంగా లేదు. చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామితో గొడవలు రావచ్చు. అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం లేదా చాలా ఓపికగా వ్యవహరించటం మంచిది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభ సమయం. చాలా కాలంగా కుదరని సంబంధాలు ఇప్పుడు కుదిరే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలు ఫలించి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు. వివాహితులకు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేస్తే ఆలోచన మాత్రం అస్సలు మంచిది కాదు. అయితే వ్యాపారానికి కావలసిన సలహాలు, ఆర్థిక సహాయం వారి నుండి లేదా వారి బంధువుల నుండి లభించవచ్చు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలేమీ ఉండవు. కానీ వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి చిన్న చిన్న అనారోగ్యాలు ఇబ్బంది పెట్టవచ్చు. చల్లటి నీళ్లు తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఆరోగ్యం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డబ్బుకు లోటు ఉండదు. రకరకాల మార్గాల నుండి మీకు ఆదాయం అందుకుంటుంది. అయితే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. శుభకార్యాలకు, అనవసరమైన వస్తువులకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కాబట్టి డబ్బు విషయంలో ఒక ప్రణాళిక వేసుకొని ఖర్చులను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం.
లేకపోతే అవసరమైన సమయానికి చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా సాధారణ ఫలితాలు. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే రానున్న 48 గంటల్లో ఈ రాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం. ఈ ప్రమాదం భౌతికంగా లేదా ఆర్థికంగా ఉండే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా అపరిచిత వ్యక్తుల, తెలియని వాళ్ళ వలన సంభవించే సూచనలు బలంగా ఉన్నాయి. ఈ రాబోయే 2 రోజుల్లో మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార పని మీద కావచ్చు, లేదా వ్యక్తిగత పని మీద కావచ్చు. ప్రయాణాలలో ముఖ్యంగా రాత్రి సమయ ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైల్లోనో బస్సులోనో మీకు పరిచయం అయ్యే కొత్త వ్యక్తులతో అతిగా స్నేహం చేయవద్దు. వారు ఇచ్చే తినుబండారాలు, పానీయాలు అస్సలు తీసుకోవద్దు. మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ వస్తువులను దొంగిలించే లేదా మీకు హాని తలపెట్టే అవకాశం ఉంది. మీ ప్రయాణ వివరాలను, మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో పడితే వాడితో చర్చించవద్దు, వారితో పంచుకోవద్దు. అపరిచితుల వలన కలిగే ప్రమాదం అంటే కేవలం భౌతిక దాడి మాత్రమే కాదు, ఆర్థిక మోసం కూడా. మీకు ఫోన్ చేసి మీకు లాటరీ తగిలింది, మీకు బహుమతి వచ్చింది, మీ కేవైసీ అప్డేట్ చేయాలి అని చెప్పి మీ బ్యాంక్ వివరాలు అడిగితే అస్సలు చెప్పకండి. మీకు తెలియని లింక్స్ క్లిక్ చేయవద్దు. ఆన్లైన్లో పరిచయమయ్యే వ్యక్తులు చెప్పే పెట్టుబడి పథకాలను గుడ్డిగా నమ్మవద్దు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చునని చెప్పే వాళ్ళంతా కూడా మోసగాళ్లే అని గుర్తుంచుకోండి. కొత్తగా పరిచయమైన వ్యక్తిని నమ్మి వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం వంటివి చేయవద్దు. వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపవద్దు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఈ అపరిచితుల పరిచయం మీ ప్రాణాలకే ముప్పు తెచ్చేంత ప్రమాదకరంగా మారవచ్చు. శత్రువులు ఎవరైనా ఉంటే వారు కొత్త వ్యక్తులను ఉపయోగించి మీకు హాని తలపెట్టాలని చూడవచ్చు. అందుకే ఈ 2 రోజులు మీకు కొత్తగా పరిచయమయ్యే ప్రతి వ్యక్తి విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, ఈ రాశి వారి మంచితనాన్ని, త్వరగా నమ్మే గుణాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేసే అవకాశం ఉంది. ఈ సమస్యలను చూసి భయపడవద్దు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. జ్యోతిష శాస్త్రం సమస్యను చెప్పటమే కాదు, దాని నుండి బయటపడే మార్గాన్ని కూడా చూపిస్తుంది. ఈ ప్రమాద తీవ్రతను తగ్గించి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను శ్రద్ధగా, నమ్మకంతో పాటించండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ప్రతి శనివారం రోజు ఉదయాన్నే స్నానం చేసి దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ చెట్టుకు ఒక రాగి చెంబుతో నీళ్లు పోయండి. ఆ తర్వాత మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణలు పూర్తయ్యాక అక్కడే చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామం స్తోత్రాన్ని ఒక్కసారైనా సరే పూర్తిగా చదవండి లేదా భక్తితో వినండి. రావి చెట్టు విష్ణు స్వరూపం. దీనికి పూజ చేయటం వల్ల గ్రహదోషాలు, ముఖ్యంగా ప్రాణగండాలు తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం పూట దుర్గామాత ఆలయానికి వెళ్ళండి. అమ్మవారికి పసుపు రంగులో ఉండే ప్రసాదాన్ని అనగా లడ్డు, పాయసము, శనగలు వంటివి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని కనీసం 5 భక్తులకు పంచిపెట్టండి. దుర్గాదేవి సర్వదుష్ట శక్తుల నుండి, ప్రమాదాల నుండి కాపాడే తల్లి. ఆమె అనుగ్రహం ఉంటే ఎలాంటి ప్రమాదము మిమ్మల్ని సమీపించదు. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యునికి నమస్కారం చేయండి. వీలైతే 12 సూర్య నమస్కారాలు చేయండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. సూర్య నమస్కారం తర్వాత ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించండి. ఇది శత్రువుల నుండి, ప్రమాదాల నుండి రక్షించే అమోఘమైన కవచం లాంటిది. ఈ స్తోత్రాన్ని పఠించటం వల్ల మనస్సుకు ధైర్యము, శరీరానికి శక్తి వస్తాయి. ఈ రాశి వారికి రానున్న 48 గంటలు కొంచెం సవాళ్లుగా ఉన్నప్పటికీ భయపడవలసిన పనేమీ లేదు. సరైన అవగాహన, తగిన జాగ్రత్తలు, భగవంతునిపై నమ్మకంతో చేసే పరిహారాలు మిమ్మల్ని ఏమాత్రం ఏ ప్రమాదం నుండైనా కాపాడుతాయి. రాబోయే 2 రోజులు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండండి. తెలియని వ్యక్తులను, ముఖ్యంగా ఆన్లైన్లో పరిచయమయ్యే వారిని గుడ్డిగా నమ్మవద్దు. డబ్బు విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పూర్తి నమ్మకంతో ఆచరించండి. ధైర్యంగా ఉండండి. గ్రహాలు మనకు మార్గాన్ని మాత్రమే సూచిస్తాయి, కానీ మన సంకల్పం, మన జాగ్రత్త, మన భక్తి ఆ మార్గాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలదు. అలాగే వృషభ రాశి వారికి 2 వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులను జోడిస్తారు. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో, ఇప్పుడు స్వయంగా వాళ్లే వచ్చి మీ ముందు కూర్చుని చేతులను జోడిస్తారు. ఇక నుండి మీరు చెప్పినట్లే చేస్తాం అని చెప్తారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి.
అంటే వాళ్ళను మీ లైఫ్ నుంచి బయటపడేయాలి. మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోనికి రానివ్వకూడదు. వాళ్లకు ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటా అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారు. కాబట్టి మీలో ఉన్న లేజీనెస్ విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నా, మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఇంతకు ముందే మీ లైఫ్లో ఉన్నారు, కానీ మీకు అవసరం పడినప్పుడల్లా వాళ్ళు మీ నుంచి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి. ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారిని మళ్ళీ చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారవుతారు. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్ అంటే మీ బంధువులు. వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనుకాల గోతులు అనేది తీస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల గతంలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి. కాబట్టి వృషభ రాశి వారు మేము చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. వృషభ రాశి వారు ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది. తద్వారా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి.